అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న తిరుపతి పార్లమెంట్ చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. అయినా ఎన్నికలు ముగిసిన అనంతరం అలజడి నెలకొనింది. కూచువారిపల్లిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనిలో దాదాపు 10 మంది గాయపడగా వాహనాలు సైతం దగ్ధం చేశారు. ఓ అభ్యర్థి ఇంటిని సైతం ఏజెంట్గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ ఇంటిని సైతం పూర్తిగా ధ్వంసం చేశారు. దాదాపు 2,000 మంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అలాగే కూచువారిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు పికెటింగ్ సైతం ఏర్పాటు చేశారు. నిగురుగప్పిన నిప్పుల గ్రామంలో నెలకొనింది. గ్రామానికి సంబంధించిన మరింత సమాచారం గ్రామస్తులు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, నిన్న ఏం జరిగింది? రాత్రి ఏం జరిగింది? మీకు ఏమైనా సమాచారం తెలిసింది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న? అది ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. పొగులు అంటే మనం అందరం కూడా చూసి ఉంటాము. రేయి కాబట్టి నేను నైట్ 9కే బొనుకునేసినాను. అది 11, 12 ప్రాంతంలో జరిగిందని తెల్లారి చెప్పినారు. ఇంటి మీదకి పోయి గేట్లు బగలు కొట్టేసి ఇంట్లో అంతా కిరసనాలు పోసి అగ్గిపెట్టినారు. నేను అక్కడ వచ్చింది అంతే. ఎవరు ఇంటి మీద ఎందుకు చేశారు? ఎవరు చేశారు? చంద్రశేఖర్ రెడ్డి ఇంటి మీద. ఎవరు చేసిన వాళ్ళు ఎవరన్నా? వాళ్ళే కూసారిపల్లి వాళ్ళు. ఇది గ్రామస్తుల కథనం ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. ప్రధానంగా కూచువారిపల్లిలో ఎన్నికల పోలింగ్ సరళి అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత ఏజెంట్గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ రావు అనే ఇంటి మీద స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులందరూ కూడా దాడి చేశారు. ఈ క్రమంలోనే ఈ దాడిలో అటు వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ నెలకొనింది తీవ్రస్థాయిలో. ఏజెంట్ ఇంటి మీద దాడి చేసి మూకమ్మడిగా ఇంటిని ధ్వంసం చేసి తగలబెట్టారు. ఇల్లు పూర్తిగా దహనమైంది. అలాగే అతను వాడుతున్నటువంటి వాహనాన్ని సైతం, అంటే వైసీపీ నాయకులు వాడుతున్నటువంటి అదే సమయంలో ఘటన జరిగిన సమయంలోనే వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పరామర్శించేందుకు వచ్చిన క్రమంలోనే మోహిత్ రెడ్డి కాన్వాయ్లో ఉపయోగించిన వాహనాన్ని సైతం గ్రామస్తులు అడ్డుకొని దహనం చేసినటువంటి ఘటన తీవ్రంగా సంచలనం సృష్టించింది. దీంతోనే పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపచేశారు. అలాగే పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్మీ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు అందరూ కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి మాత్రం నిగురుగప్పిన నిప్పుల గ్రామంలో నెలకొని ఉంది. అంటే గ్రామస్తుల కథనం మేరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్న క్రమంలోనే వైసీపీ ఏజెంట్గా ఉన్నటువంటి చంద్రశేఖరరావు తరచూ టీడీపీ అభ్యర్థులను ప్రశ్నించడం, ఓట్లను అడ్డుకోవడం వల్లనే ఈ గొడవకు దారితీసిందని చెప్పి స్థానికులు సైతం పేర్కొంటున్నారు. అయితే దీన్ని ప్రశ్నించేందుకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయిన పిదప దీన్ని ప్రశ్నించేందుకు ఎందుకు ఈ ఓటర్లను తరచూ అడ్డుకుంటున్నావు, కారణాలు ఏంటి అని అడుగుతుండగా ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య గ్రామంలో వాదోపవాదాలు నెలకొన్నాయి. ఆ వాదోపవాదాలు శృతి మించి ఘర్షణకు దారితీసింది. దీని కారణంగానే చంద్రశేఖరరావు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పూర్తిగా ధ్వంసం చేయడమే కాక ఆస్తి నష్టాన్ని కూడా వాటిల్లింది. అతని వాహనాలను సైతం చంద్రశేఖరరావు వినియోగించే వాహనాలను సైతం, స్కూటర్లను వీటిని సైతం తగలబెట్టారు. అలాగే మోహిత్ రెడ్డి వచ్చినటువంటి అతని వాహనాన్ని సైతం తగలబెట్టారు. ఈ పరిస్థితి నెలకొనడంతో పరిస్థితి శృతి మించిందని చెప్పి పోలీసులు భావించి ఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. అయితే ఇప్పటికి కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతూ ఉంది. గ్రామంలో అయితే ఇరు వర్గాల మధ్య ఉధృత పరిస్థితి అయితే నెలకొని ఉంది. నిగురుగప్పిన నిప్పులా ఉంది. ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితి ఇవాళ గ్రామంలో నెలకొని ఉంది. అయితే పోలీసులు సైతం దీన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎలాంటి ఉధృతకు దారి తీయకుండా పికెటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితుల్ని కంట్రోల్ చేస్తున్నట్టు పరిస్థితి నెలకొనింది. ఇది ప్రస్తుతం కూచువారిపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, ఆర్టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.